ఇక్కడ కూడా అదే కేసు అని అంటున్నారు కొందరు. తప్పండి అది. ఆస్తి పంపకాల్లో వచ్చిన విభేదాల వల్లనే కవితక్క బయటికి రావాల్సి వచ్చిందన్నది కూడా ఒక మాట. ఇది పచ్చి అబద్ధము. ఆ. చేతగాని వాళ్ళు, గెలవలేని వాళ్ళు, భవిష్యత్తు కూడా ఎదుర్కోలేము అనుకునేటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఓకే. ఒకవేళ వాళ్ళు దాన్నే దుష్ప్రచారంగా మార్చుకుంటే మీ కర్మ, వాళ్ళు అక్కడే ఉండిపోతారంటున్నా నేను. ఇది ఎట్లయితే ప్రచారం చేసుకుంటున్నారో అంత తేలిక కాదు ఈ దుష్ప్రచారం నుంచి తప్పించుకోకపోవడం. ఇది మీకే చివరికి ఉరితాడుగా మారుతుంది అంటున్నా నేను. ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మెడ చుట్టూ ఇది ఉచ్చులాగా బిగుస్తుంది. తాత్కాలికంగా అట్లా అని పక్కకు పెట్టేసి తప్పుడు ప్రచారం చేస్తారు. రేపు ప్రజలు ఇది నిజం చేస్తారు, ఆమెకు అధికారం కట్టబెడతారు, ఆమె నిజాయితీని గుర్తిస్తారు, ఆమె నిబద్ధతను గుర్తిస్తారు, ఆమె నాయకత్వాన్ని బలపరుస్తారు. ఎక్కడ పోతారు మీరు? కలుపుకొని నిలబడి రేపు శక్తిగా ఎదగాల్సిన వాళ్ళు మీకై మీరే తప్పుడు మాటలు విని తప్పుడు వ్యక్తుల పంచన పెట్టుకొని తప్పుడు వ్యక్తులు ఇచ్చినటువంటి కొన్ని ఏమంటారు అభూత కల్పన లాంటి మాటల పునాదుల మీద నిలబడితే ఇప్పటికే 90% కూలిపోయింది ఆ పునాది, ఇంకా పూర్తిగా కూలిపోతుంది. ఎవడు కాపాడాలి మిమ్మల్ని? ఎవరు కాపాడతారు చెప్పండి? కవితక్క గురించి మాట్లాడేటప్పుడు, కవితక్క మీద విష ప్రచారం చేసేటప్పుడు కొంచెం బుర్ర ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు అనాథలుగా మిగిలిపోతారు, ఒంటరిగా మిగిలిపోతారు, ఎవరు కాపాడలేరు. ఓకే. కేసీఆర్ గారి రాజకీయ వ్యూహాలు, ఆయన రాజకీయ చతురత తెలిసిన వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే బీఆర్ఎస్ను కాపాడడానికే కవితక్క బయటకు వచ్చి ఇదంతా చేస్తుంది అనే మాట కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఒక్కటి కవితక్క నిలబడగలదా ఈ మొత్తం ఇంత పెద్ద వ్యవస్థ? చూపిస్తుంది కదా, నిలబడ్డది కదా, కలబడుతుంది కదా, పోరాడుతుంది కదా, జనంలో ఉంది కదా, ఇంకెంతకంటే ఏం కావాలి? నేనేం చెప్తున్నా అంటే మీరు మాట్లాడేది, కొంతమంది మిత్రులు మాట్లాడేది క్రీస్తుకు పూర్వం అది మాట్లాడుతుంటారు కదా, క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు ముందు తర్వాతనే. ఇప్పుడు కేసీఆర్కి ముందు, కేసీఆర్ తర్వాత. కేసీఆర్ గారు ఒక్కరు మాత్రమే ఈ దేశంలో రాజకీయాలు నడపలేదు. కేసీఆర్ గారు ఒక్కరు మాత్రమే ఈ దేశంలో ప్రజా పోరాటాలకు పునాది వేయలేదు. ఇక్కడ ప్రపంచ చరిత్రను చదివినటువంటి మహామహులు, గొప్ప వాళ్ళ అనుసరించినటువంటి వాళ్ళు బీజాలు వేసినారు ఇక్కడ పోరాటానికి. మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను నేను. చికాగో నగరంలో మొదలైనటువంటి ఒక కమ్యూనిస్ట్ ఉద్యమం, అక్కడ ఎగిరిన ఎర్రజెండా ఇక్కడ ఊరూరక పాకింది. ఊహించగలమా? కానీ ఆ స్ఫూర్తిని తీసుకొని, ఆ స్ఫూర్తిని రగిలించుకుంటూ ఇవాటి వరకు కూడా సజీవంగా ప్రజా ఉద్యమాలు నిలబడ్డాయి. ఎవరన్నా కాదన్నా. తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ కూడా మాకు ఆదర్శం. మాకు క్యూబాలో ఫెడరల్ కాస్ట్రో మాకు ఆదర్శం. మాకు ఇప్పటి కూడా చెగవేరా ఆదర్శం. మాకు అనేక, తర్వాత ఇందిరాగాంధీని కూడా మేము ఆదర్శంగా తీసుకుంటాం. సేవలో మదర్ తెరిసాని మేము ఆదర్శంగా తీసుకుంటాం. ఫాతిమా బీబీని మేము ఆదర్శంగా తీసుకుంటాం. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయికి అండగా నిలబడింది. వీళ్ళందరి త్యాగాలు, వీళ్ళందరి ప్రయాణాలు మాకు ఆదర్శం. ఆ క్రమం లోపల చదువుతూ వస్తున్నప్పుడు కేసీఆర్ అధ్యాయం కూడా మాకు కొన్ని చోట్ల, కొన్ని సందర్భాల్లో మాకు ఆదర్శం. అంతేగాని పూర్తిగా కేవలం దాని మీద నడవం. మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రక్షణగా సావిత్రిబాయి పూలే అందించినటువంటి స్ఫూర్తిని అందుకొని ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గం ఏదైతే ఉన్నదో ఇప్పటిదాకా పాలనకు దూరంగా, తర్వాత ఇప్పటిదాకా ఫలాలకు దూరంగా, ఇప్పటిదాకా వివక్షలను ఎదుర్కొని విసిరివేయబడి ఎవరెవరైతే ఏ వర్గం అయితే ఉందో ఆ వర్గ ప్రయోజనమే మాకు ముఖ్యం. ఇవాళ కవితక్క ఆలోచిస్తున్నది కేవలం కుటుంబము, తర్వాత రాజకీయ అధికారం, వీటి గురించి కాదు. మాకు రావాల్సినటువంటిది రెండు ప్రధానమైన అంశాల మీద పోరాడుతుంది. ఇక్కడ సామాజికంగా న్యాయం జరగాలి, మహిళలు మరీ ఎక్కువ మహిళలకు ప్రయోజనం జరగాలి. 50% మహిళలు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉండాలి, చట్టసభలో ఉండాలి, గ్రామ పంచాయతీ నుంచి పాయింట్కి వచ్చారు. 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించిన కవితక్క అధికారం పోగానే, లేదంటే పార్టీలోంచి బయటికి గెంటి వేయగానే బీసీ నినాదం ఎత్తుకోవడం అవకాశవాద రాజకీయం కాదా? మీకు నేను స్పష్టంగా చెప్తున్నా, ఆన్ కెమెరా చెప్తున్నా. మన ఇద్దరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు అవసరమైంది మీరు చెక్ చేయండి. కవితక్క పార్టీ నుంచి బయటికి రాకముందే బీసీ ఉద్యమం ఉన్నది, బీసీ ఉద్యమం మొదలుపెట్టింది. అది నిజం. ఇంకా అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి. దయచేసి ఈ అబద్ధాల ప్రచారాలకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది. కవితక్క పార్లమెంటుకు అడుగుపెట్టిన కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఉద్యమించింది. సామాజిక న్యాయం కోసం ఆ రోజే నిలబడింది. మరి అప్పుడు రాని విమర్శలు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఒకసారి గత చరిత్రను కూడా ఒకసారి చూడండి. ఇది చరిత్ర. ఇక్కడ చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా రాజకీయ పార్టీ గొప్ప నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు సాధించలేకపోయినారు అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి? కవితక్క చేసిన ఉద్యమం ద్వారా అసెంబ్లీలో
అంబేద్కర్ విగ్రహం పెట్టిన మాట వాస్తవమా కాదా? ఇది కవితక్క అప్పుడు ఆ పార్టీలో ఉన్నారా లేదా? మరి ఆమె నేతృత్వంలో తెలంగాణ జాగృతి నాయకత్వంలో కవితక్క నాయకత్వంలో జరిగిన తర్వాతనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టినారు. మరి ఇది సాధించినప్పుడు ఏమో మీకు ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ వ్యక్తి బయటకు వచ్చి పోరాడిన తర్వాత వీటన్నిటినీ కల్లబొల్లి కథలన్నీ చుట్టి ఆమెను ఈమె అగ్ర కులస్తురాలు, ఈమె బీసీలకి ఏం చేస్తారనే మాటలు మాట్లాడుతున్నారుగా. కొంచెం అన్నా ఉండాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే రేపు ప్రజలు చూస్తారని. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా కదా మీకు, ఆన్ కెమెరా చెప్తున్నా, రికార్డ్ చేయమంటున్నా, నా ఇంటర్వ్యూ ద్వారా ఆ విజువల్స్ని కూడా చూసి పెట్టమని అంటున్నాను. నేను ఆ ధైర్యంతో చెప్తా ఉన్నా. నాలాంటి వాళ్ళం ఆమె అంటే ఎందుకు నిలబడతాం? ఊరికే నిలబడటం లేదు. మేము ఇవన్నీ ఆమె దగ్గర నిజాయితీ నిబద్ధత ఉంది, ఆమె ఖచ్చితంగా నెరవేరుస్తుంది, పట్టుదల కలిగి మనిషి, మొండి మనిషి, ప్రజల వైపు నిలబడుతున్న గట్టి నమ్మకం ఉన్నది. మోసపోయి ఉన్నాం, గోసపడి ఉన్నాం, దగాపడి ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళ గుండెలో ఉన్నటువంటి గాయాలను మాన్చేటటువంటి శక్తి కవితకు ఉన్నదనే భావన బలంగా ఉంది కాబట్టి ఆమెతో మేము ప్రయాణం చేస్తాం. రైట్. ఒక మైనారిటీ నాయకుడిగా మీరు చెప్పండి, కవితక్క బీసీ నినాదాన్ని బీసీలు మైనారిటీలు ముఖ్యంగా నమ్ముతారా? ఆమె వెంట నడుస్తారా? అసలు ఇది ఓటు బ్యాంక్ మారుతుందా? ఇప్పుడు మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నా, ఏం రాజకీయ ఓట్లు ఉన్నాయని ఇప్పుడు కవితక్క ఉద్యమం మొదలు పెట్టిందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా శాసనసభ ఎన్నికలు ఉన్నాయా? పార్లమెంట్కి ఎన్నికలు ఉన్నాయా? కానీ ఆమె ఎప్పటి నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టి కనీసం దగ్గర 2 సంవత్సరాలు కాబోతా ఉంది. ప్రతి జిల్లాలకు వెళ్ళింది, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది, ప్రతి చోట బీసీలని కలిసింది, బీసీ మేధావుల్ని కలిసింది, బుద్ధిజీవుల్ని కలిసింది, విద్యావేత్తలను కలిసింది, అన్ని చోట్ల ఉద్యమించుకుంటూ ఢిల్లీ దాకా దీన్ని తీసింది. నేను ప్రత్యక్ష సాక్ష్యం. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆమె వెంట పడింది నేషనల్ మీడియా. ఆమె కోసం క్యూరియాసిటీతో మాకు ఇంటర్వ్యూలు కావాలని. నేను ఇప్పటివరకు ముఖ్యమంత్రికి కూడా అంత పెద్ద మీడియా వచ్చి ఆమెను కలిసింది నేను చూడలేదు. నేను జర్నలిస్ట్గా నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఈ తెలంగాణ బిడ్డగా, ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడిగా, ఒక ఉద్యమకారిని వెంట నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆమె కోసం నేషనల్ మీడియా వచ్చి ఆసక్తిగా ఆమె ఇంటర్వ్యూ కోసం ఆరాటపడుతున్నాడని నేను చాలా గర్వపడతా ఉన్నా. ఇక్కడ కూర్చొని చేతగాని మాటలు చెప్పి, తప్పుడు వాగ్దానాలు చేసి, హామీలు నెరవేర్చకుండా, ప్రజలకు కనపడకుండా, అబద్ధాలు మాట్లాడుకుంటూ, సెటైర్లు వేసుకుంటూ, వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటూ కూర్చునే వాళ్ళకి ఏమర్థమవుతుంది? ప్రజల్లో నిజంగా పనిచేసే వాళ్ళకు 42% రిజర్వేషన్లు రావాలని నిబద్ధతతో కవితక్క కొట్లాడిన పోరాట ఫలితమే ఇక్కడ దాకా ఆ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వచ్చింది. చిన్న సంబరం చేసుకుంటూ కూడా దాని మీద పెద్ద సెటైరికల్ ఇది చేసినారు, వ్యంగ్యాస్త్రాలు సంధించినారు, ఆరోపణలు చేసినారు. పూలే కూడా చాలా అవమానాలు పడ్డాడండి, అంబేద్కర్ కూడా చాలా అవమానాలు పడ్డాడు. చిన్న ఆనందం పొందే హక్కు మనకు లేదా? ఏం బీసీ బిడ్డలుగా, మైనార్టీ బిడ్డలకు పుట్టడం మనం చేసుకున్న నేరమా? బీసీ బిడ్డలకు చిన్న ఆనందం కలిగితే దాన్ని ప్రజలతో వాళ్ళు అడగల, కవితక్క సంతోషపడితే అన్నారు. 100% అండి. తను చేసినటువంటి పోరాటం ఫలించింది అన్నప్పుడు తప్పకుండా ఆ వర్గాలతో, ఆ ప్రజలతో చేసి, ఎవరితో చేసిందా? వేరే అగ్రకులాలతో చేసిందా? మాతోనే కదా సంబరం చేసుకుంది, మా బిడ్డలతోనే కదా, బీసీ బిడ్డలతోనే కదా. బీసీ బిడ్డల ఆనందం పంచుకుంది, తప్పేముంది? ఆమె పోయి అగ్రకులాలతో సంబరం చేసుకుందా? అంటే ఇది ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? బీసీ బిడ్డలకు ఎవరికి ఇబ్బంది లేదు. అగ్రకులాలలో ఉండి రాజకీయాలు చేస్తూ, అది కూడా అగ్రకులాలలో ఉన్న పేదలకు కూడా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకు నొప్పి, బీసీలో అని చెప్పుకుంటూ బీసీ వర్గ ప్రయోజనాలు పక్కన పెట్టి వేరే వాళ్ళకు మోచేతి నీళ్ళు తాగే వాళ్ళకి నొప్పి. కానీ బీసీలో ఉన్న వాళ్ళకి ఎవరికి నొప్పి లేదు, చాలా హ్యాపీగా పాల్గొన్నారు. నేను ఉన్న రోజు అర్ధరాత్రి చాలా సంబరం చేసినారు. వాళ్ళే స్వచ్ఛందంగా మేము పర్యటనలో ఉన్నాం, పరామర్శలకు వెళ్ళి వస్తున్నాం. మన పినపాకలో మాజీ ఎమ్మెల్యే వాళ్ళ బదరి చనిపోతే వెళ్ళి పలకరించి వస్తున్నాం మేము. నేను కారులో ఉన్న అక్కతో పాటు వచ్చేసరికి ఇంటి ముందు చాలామంది బీసీ నాయకులు వచ్చున్నారు, బీసీ జనం వచ్చున్నారు, అందరు సంబరాలతో ఉన్నారు. వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఈ సంబరంలో పాల్గొని మీరు ఇంటికి వెళ్ళని చెప్తారా? అరే, ప్రజలకు ఏ వర్గం కోసమైతే తను ఉద్యమించిందో ఆ వర్గం ప్రయోజనం నెరవేరుతుందనే ఒక ఆశ కలిగినప్పుడు, ఆ సంతోషం కలిగినప్పుడు దాంట్లో షేర్ చేసుకుంటే తప్పేముంది? దాంట్లో సంతోషం తప్పేముంది? అంటే మీరు ఓర్వలేని తరం ఇది. అంటే బీసీలు ఆనందపడకూడదు. మొత్తం సాధించిన తర్వాతనే ఆనందపడాలంటే తెలంగాణ కూడా 2-3 సందర్భాల్లో ద్రోహం చేసినారు, కానీ వచ్చిందని సంబరాలు చేసుకోలేదా? December 9 ప్రకటన మనం సంబరాలు చేసుకున్నామా లేదా? అట్లా చేసుకున్నావా? మొత్తం రాజ్యాంగంలో రాయబడలేదు, పార్లమెంట్లో ఆమోదం పొందలేదని కూర్చున్నామా? మనం అల్పజీవులమే. దళితులం, బహుజనులు, వీళ్ళందరూ కూడా చిన్న ఉపయోగం జరిగిందంటే గొప్ప కృతజ్ఞతగా ఉండే సమాజం మనది. తప్పకుండా చూసుకుంటాం. అట్లనే నాయకురాళ్ళు చూసుకున్నాం.